జనరల్గా కొన్ని షాప్స్లో చాలా రష్ ఉంటుంది. అది చూసి ఆ షాప్ వ్యాపారం భలే ఉంటుందనుకోవటం పొరపాటు. ఎందుకంటే విండో షాపింగ్ అంటే చూసేవాళ్లే కానీ కొనేవాళ్లు తక్కువగా ఉంటారు కాబట్టి అలా అంచనాలు తప్పుతాయి. సరిగ్గా అలానే టెస్లా కార్లంటే మనోళ్ళకి ఉత్తుత్తి మోజే తప్ప నిజంగా ఇక్కడ సేల్స్ అదిరిపోతాయనుకుంటే బుకింగ్స్ చాలా డల్గా ఉన్నాయని తేలిపోయింది. దీంతో టెస్లా కార్లపై ఉత్సాహం అంతా కూడా పాలు పొంగులా ఉందని టాక్ బయలుదేరింది. ఈ మాత్రం దానికేనా ఇంతగా ఎదురుచూపులు? వచ్చి 50 రోజులైనా టెస్లా కార్ల బుకింగ్స్ ఒక్క డెలివరీ లేదు. బుకింగ్స్ 600 దాటలేదు. టెస్లా కార్లపై ముందు జరిగిందంతా ఉత్త ప్రచారంలానే కనిపిస్తోంది. అసలు భారత్లో పన్నుల భారం తగ్గిస్తే ఎరగదీస్తామంటూ టెస్లా చెప్పుకున్న దాంట్లో డొల్లతనం బయటపడుతోంది. బ్లూంబర్గ్ వెబ్సైట్ స్టోరీ ప్రకారం భారత్లో టెస్లా కార్ల బుకింగ్స్ ఇంతవరకు 600 కూడా దాటలేదు. జూలై 15న ముంబైలో భారీ హంగామాతో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభమైంది. అయితే ఇప్పటికీ కనీసం 1000 కార్ల టార్గెట్ చేరలేదు. అసలు వరల్డ్ వైడ్ గా టెస్లా కార్లు ప్రతి 4 గంటలకు 600 కార్లు సేల్ అవుతాయట. ఆ లెక్కన చూసినప్పుడు మనోళ్లు టెస్లాకి పెద్ద జలకే ఇచ్చినట్లనుకోవాలి. నిజానికి వస్తున్న బుకింగ్స్ ఆధారంగానే టెస్లా షాంఘై నుంచి కార్లు డెలివరీ ఇవ్వాలనేది కంపెనీ ప్లాన్. టెస్లా ఫుల్ పేమెంట్ ఇచ్చిన తరువాతే డెలివరీ ఇస్తోంది. ముందుగా 350 నుంచి 500 కార్లు పంపి వాటిని ముంబై, ఢిల్లీ, పుణె, గురుగ్రామ్ ఏరియాల్లోనే పంపిణీ చేయబోతోంది. టెస్లా మోడల్ 3 కాకుండా వై మోడల్ ని తీసుకురావడానికి కారణం భారత్ వసూలు చేస్తున్న 100% పన్నులే. అందుకే ఇక్కడ వై మోడల్ లాంచ్ చేసింది. అయితే ఇక్కడి ఇండియన్ మేడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రేటు 22 లక్షల వరకు ఉంటే టెస్లా వై మోడల్ కారు 60 లక్షలు ఉంది. ఇది కూడా టెస్లాపై ఇండియన్స్ లో ఆసక్తి చచ్చిపోవడానికి కారణమై ఉండొచ్చు. కొన్ని రోజుల క్రితం భారత రోడ్లపై మోడల్ వైని టెస్ట్ చేసింది. ఆ సందర్భంగా మార్కెట్లో ఎక్కువ బజ్ నెలకొంది. అయితే అదంతా వట్టి విండో షాపింగ్ తరహా క్రేజే తప్ప నిజానికి అంతగా టెస్లా కార్ల కోసం ఇక్కడి జనం ఎగబడటం లేదనేది ఇప్పుడు అర్థమవుతోన్న నిజం. ఇదే టెస్లా మోడల్ 3 కారు కనుక మార్కెట్లలోకి వస్తే ఈ ఆసక్తి మరింత తగ్గి ఉండేదనే మరో వాదన ఉంది.